వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి రియల్మీ 15X 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొమ్మిది ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం మీరు ఆన్ స్క్రీన్ మీద తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ తీసుకుని 17,000 అన్నమాట. బేస్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మాత్రం 7000 mAh బ్యాటరీ పై తర్వాత 60 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ రెండు 50 మెగాపిక్సెల్వి రియర్ కెమెరా సోనీ వాళ్ళది, సెల్ఫీ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మిలిటరీ సర్టిఫికేషన్తో పాటు 145 రిఫ్రెష్ రేట్తో పాటు IP69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నాకు ఇక్కడ జెన్యున్గా చెప్పుకోవాలంటే మాత్రం మెయిన్ బ్యాటరీ సెంట్రిక్ అనమాట. సో బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈజీగా 2 days ఈజీగా ఫుల్ డే బ్యాటరీ ఈజీగా వచ్చేస్తాయి. ప్లస్ ఇంకోటి ఏదైనా 60 watts ఛార్జర్ కాబట్టి తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో 7000 mAh బ్యాటరీ కూడా ఛార్జింగ్కి టైం పడుతుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి మీరు నెక్ బ్యాండ్స్, TWSలు, స్మార్ట్ వాచెస్ కూడా రివర్స్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. సో రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కానీ రివర్స్ ఛార్జింగ్ తక్కువ ఉంది, 6.5 watts రివర్స్ ఛార్జింగ్తో పాటు ఉండదు, ప్రాబ్లం ఏం లేదు. 6 years దాకా మంచి స్టేబుల్ పర్ఫార్మెన్స్ వస్తుందని అయితే అంటారు. సో అది పక్క పెట్టేస్తే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట ఇది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వాటర్ పడ్డా, వానలో యూజ్ చేసే వాటర్ పడ్డా సరే టచ్ మామూలుగా నీళ్ళ తడితో కూడా కొంచెం ఇబ్బంది, టచ్ కాదు. సో దీంట్లో ప్రాబ్లం లేదు, నీళ్ళు పడ్డా సరే కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం నాకైతే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే బాగా అనిపించింది. డీసెంట్గానే ఉంది. సాఫ్ట్ లైట్ కానీ హార్డ్ లైట్ కానీ ఫిల్టర్స్ అవైతే ఉన్నాయో మంచి వీడియోస్ వచ్చినాయి. అండ్ ఆల్సో డ్యూయల్ వీడియో మోడ్స్ ఏవైతే ఉన్నాయో వ్లాగ్ చేసే వాళ్ళకి అవి బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇది AI ఎరేజరు, యాంటీ గ్లేరు ఏవైతే ఉంటాయో కొన్ని వస్తాయి కదా, అవి ఇంట్లో బాగానే చూపించారు. వెయిట్ తక్కువ ఉంది, 212 grams వెయిట్, 8.2 mm థిక్నెస్తో పడుతుంది. ఒకప్పుడు 7000 mAh బ్యాటరీ అంటే ఇంత దొడ్డు ఉండేది, ఇప్పుడు ఇంత సన్నగా చేసారన్నమాట. సో రీసెంట్గా వచ్చిన కొత్త టెక్నాలజీ యూజ్ చేసే సిలికాన్ టెక్నాలజీ. సో దానివల్ల స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. మెరూన్ రెడ్ కలర్ ఆప్షన్లో ఒకటి వస్తుంది, అండ్ మెరైన్ బ్లూ కలర్, అండ్ ఫైనల్ చూసుకుంటే ఆక్వా బ్లూ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో నాకైతే ఓవరాల్గా చూసుకుంటే ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం బాగానే ఉంది. కానీ నా ఒపీనియన్లో ఒక 1000 rupees తగ్గించింటే బాగుండేది అన్నట్టయితే అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ 6 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, చాలా మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా ఒక విషయంలో చూసుకుంటే మాత్రం లైక్ 16,000 15,000 గిట్లా వచ్చింటే ఇట్లా వాల్యూ ఫర్ మనీ అంటాను. సో నా ఒపీనియన్లో తీసుకోవచ్చు. కార్డ్ ఆఫర్లో మీకు 15,000కి వచ్చిందంటే తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను.